కాంగ్రెస్ నిర్లక్ష్య పాలన నిరుపేదలకు శాపంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ వచ్చింది మళ్లీ ఉమ్మడి పాలన నాటి దుర్భర పరిస్థితులను తెచ్చిందని మండిపడ్డారు. రేవంత్ పాలనలో నేను రానబిడ్డో సర్కారు దావఖానకు అనే దుస్థితి మళ్లీ దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన వైఫల్యానికి దీన స్థితికి చేరుకున్న ప్రభుత్వ ఆసుపత్రులు మరో నిదర్శనమన్నారు. జ్వరం గోళీలు కూడా ఇవ్వలేని దుస్థితికి వైద్య రంగం దిగజారిందన్నారు. జలుబు ఒంటి నొప్పులకు ఇచ్చే సాధారణ మందులు కూడా బయట కొనుగోలు చేయాల్సి రావడం సిగ్గుచేటు అంటూ నిప్పులు చెరిగారు. వైద్యంపై ప్రభుత్వానికి సీఎం రేవంత్కి ఉన్న శ్రద్ధ ఏపాటితో అర్థమవుతోందన్నారు. లక్షల మంది నిరుపేదలు ఎంతో నమ్మకంతో ప్రభుత్వ ఆసుపత్రులకు వస్తుంటారు. ఈ ప్రభుత్వ చేతగానితనం కారణంగా వారికి సర్కారు దవాఖానాలపై నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందన్నారు.